నమస్తే, నా పేరు దువ్వ వెంకట్. మనం చూస్తున్నాము ఇది సంగతి ఛానల్. రగిలిపోతున్న తాళరాంపూర్. నిజామాబాద్లోని ఎర్గట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది. గౌడ కులస్తులకు మరియు పాత బీడీసీలకు కళ్ళు విక్రయాల మధ్యలో గొడవ మొదలైంది. ఆ గొడవ కాస్త చిలికి గాలివానలా మారింది. భారీ పోలీసు బలగాలు రంగంలోకి దిగి ఇరు వర్గాలను మితపరిచే ప్రయత్నం చేశాయి. గ్రామంలో కళ్ళుకు మంచి డిమాండ్ ఉంది. కళ్ళు అమ్మకాలు సైతం తమ ఆధీనంలో ఉండాలని గతంలో ఉన్న వీడీసీ పట్టుబట్టింది. అవసరమైతే ఇతర గ్రామాల గీత కార్మికులతో కళ్ళు తీయిస్తామని హెచ్చరించింది. కానీ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్తో పాటు మరికొంతమంది వీడీసీ వైఖరిని అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన గీత కార్మికులు కళ్ళు అమ్మాలంటే గ్రామానికి 5 లక్షలు ఇవ్వాలని వీడీసీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే గౌడ కులస్తులను వీడీసీ కమిటీ సభ్యులు బహిష్కరించారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్వయంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి రంగంలోకి దిగి అదే గ్రామంలో సదస్సు నిర్వహించారు. అసలు తమ గ్రామంలో వీడీసీ అనేది ఉండబోదని ఇదే వేదికగా గ్రామ పెద్దలు ప్రకటించారు. దీనితో వివాదం సమసినట్టుగానే భావించారు. కానీ గ్రామంలో ఈత చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. దీంతో సోమవారం గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే గౌడ కులానికి చెందిన పలువురిని, పాత వీడీసీకి చెందిన కొందరు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. గ్రామస్తులు మూకుమ్మడిగా వెంటాడడంతో వారంతా ఓ గదిలో తాళం వేసుకొని తలదాచుకున్నారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు హుటాహుటిన వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని అధికారులందరూ గ్రామానికి వెళ్లారు. గ్రామంలో ఇంకా ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతున్నాయి. అయితే ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదంకు ముగింపు పలకడానికి రాజీ మార్గం ఉత్తమంగా భావిస్తున్న పోలీసులు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు.